Hello everyone, this is Vijay Babu. I will come back with the poem The Tables Turned, written by William Wordsworth. Before going to topic, we have to learn little about the poet. William Wordsworth is not only a poet, William Wordsworth is a name that symbolizes romanticism. William Wordsworth was born in England on April 7th, 1770. He started the Romantic movement in English literature with the help of S.T. Coleridge. The poem Tables Turned was first published in Lyrical Ballads in 1798. Wordsworth dedicates this poem to his friend and asks him to leave all his books and come out with him to observe and enjoy the nature. Tables turned means change the situation for better result or చేంజ్ ద ఒపీనియన్. ఇక్కడ మనకి టేబుల్స్ టర్న్డ్ మీనింగ్ ఏంటంటే చేంజ్ ద సిచ్యువేషన్ ఫర్ బెటర్ రిజల్ట్ ఆర్ చేంజ్ ద ఒపీనియన్, అభిప్రాయాన్ని మార్చటం అనేది ఇక్కడ మీనింగ్. ఇన్ దిస్ పోయం ద పోయిట్ షోయింగ్ లవ్ టువర్డ్స్ ద నేచర్. That's why we call William Wordsworth is a nature poet. ఈయన్ని నేచర్స్ పోయిట్ అంటారు. విలియం వర్డ్స్వర్త్ గారిని నేచర్ పోయిట్స్ అంటారు. విలియం వర్డ్స్వర్త్ గారు తన పోయిట్స్లో నేచర్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మరి దేనికి ఇవ్వలేదని మనం చూడొచ్చు. Now I will explain the first stanza. Hop, hop, my friend, and quit your books, or surely you will grow double. Hop, hop, my friend, and clear your looks. Why all this toil and trouble? This is the first stanza. విలియం వర్డ్స్వర్త్ గారికి ఒక స్నేహితుడు ఉంటాడు. ఆయన ఎప్పుడు బుక్స్ చదువుతూ తన టైం అంతా బుక్స్తో స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు విలియం వర్డ్స్వర్త్ గారు తన ఫ్రెండ్తో అంటున్న మాటలు ఇవి. హప్ హప్ మై ఫ్రెండ్ అండ్ క్విట్ యువర్ బుక్స్. క్విట్ మీన్స్ లీవ్. లే లే నా స్నేహితుడా, నీ బుక్స్ని విడిచిపెట్టు. క్విట్ యువర్ బుక్స్ ఆర్ ష్యూర్లీ యూ విల్ గ్రో డబుల్. నువ్వు ఇలాగే కూర్చొని చదువుతూ ఉంటే, టైం అంతా బుక్స్తో స్పెండ్ చేస్తూ ఉంటే, ష్యూర్లీ యూ విల్ గ్రో డబల్, నీవు డబల్ అయిపోతావు. ఇట్స్ మీన్స్ స్థూలకాయుడు అయిపోతావు, లావ్ అయిపోతావు. హప్ హప్ మై ఫ్రెండ్ అండ్ క్లియర్ యువర్ లుక్స్. ఏంటి అలా చూస్తున్నావు, కోపం వస్తుందా? అండ్ క్లియర్ యువర్ లుక్స్, నీ లుక్స్ని క్లియర్ చేయి. వై ఆల్ దిస్ టాయిల్ అండ్ ట్రబుల్, ఎందుకు ఈ బుక్స్తో? టాయిల్ మీన్స్ స్ట్రగుల్, ట్రబుల్ మీన్స్ పెయిన్. ఎందుకు కుస్తీ పడుతుంటావు, స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటావు? అకార్డింగ్ టు ద పోయిట్, బుక్స్ ఆర్ నాట్ ఏ ప్రాపర్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. అంతేకాదు, హియర్ ద పోయిట్ హ్యాస్ అనదర్ ఒపీనియన్ ఆల్సో. బుక్స్ మేక్ యూ డల్, లూజ్ యువర్ రియాలిటీ. బుక్స్ని ఎక్కువగా చదవడం వల్ల నువ్వు రియాలిటీని మిస్ అయిపోతావు. కాబట్టి నీవు బయటికి రా, నాతో పాటు బయటికి రా. అప్ హప్ మై ఫ్రెండ్ అని రిపీటెడ్గా తన స్నేహితుడిని బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు విలియం వర్డ్స్వర్త్ గారు. Nowadays, man is busy with his books that he forget to go outside and spend some time in the nature. ఈ రోజుల్లో
ప్రస్తుత కాలంలో మనిషి చాలా బిజీ అయిపోయాడు. హీ ఫర్గెట్ టు గో అవుట్ సైడ్, బయటికి వెళ్ళడం మానేశాడు, బుక్స్ తోటి ఎక్కువగా స్పెండ్ చేస్తున్నాడు. అకార్డింగ్ టు ద వర్డ్స్వర్త్, నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ దాన్ బుక్స్. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ దెన్ బుక్స్. బుక్స్ కంటే నేచర్ బెస్ట్ టీచరు అంటాడు విలియం వర్డ్స్వర్త్ గారు, రైటర్ విలియం వర్డ్స్వర్త్ గారు. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టాంజా. సెకండ్ స్టాంజా. The sun above the mountain's head, a freshening lustre mellow, through all the long green fields as spread, is the first sweet evening allow. This is the second stanza. In this stanza, writer William Wordsworth describe the nature. ఇక్కడ సెకండ్ స్టాంజాలో విలియం వర్డ్స్వర్త్ గారు నేచర్ని డిస్క్రైబ్ చేస్తున్నాడు. ద సన్ అబౌవ్ ద మౌంటైన్స్ హెడ్. ఇక్కడ ఫస్ట్ లైన్లో, సెకండ్ స్టాంజాలో ఫస్ట్ లైన్లో సన్సెట్ కోసం, సూర్యాస్తమయం కోసం మాట్లాడుతున్నాడు. ద సన్ అబౌవ్ ద మౌంటైన్స్ హెడ్, ఎ ఫ్రెషనింగ్ లస్టర్ మెలో. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆ మౌంటైన్స్ వెనకాల నుంచి వస్తున్నటువంటి, ఆ మౌంటైన్స్కి వెనకాల నుంచి వస్తున్నటువంటి సూర్యుడు మెల్లమెల్లగా మౌంటైన్స్ వెనక్కి వెళ్ళిపోతుంటే, పర్వతాలు వెనక్కి వెళ్తూ ఉంటే, ఆ మౌంటైన్స్ వెనకాల నుంచి వస్తున్నటువంటి లస్టర్ మీన్స్ షైనింగ్, మెలో మీన్స్ సాఫ్ట్ అండ్ రిచ్ అండ్ ప్లెజెంట్. ప్లెజెంట్గా, సాఫ్ట్గా, రిచ్గా ఉండేటువంటి ఆ కాంతి, ఆ సూర్యకాంతి త్రూ ఆల్ ద లాంగ్ గ్రీన్ ఫీల్డ్స్ యాజ్ స్ప్రెడ్. అక్కడ ఉన్నటువంటి పచ్చటి పొలాలపైన అది ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఆ కాంతి కనబడుతుందో. ఈజ్ ఫస్ట్ స్వీట్ ఈవినింగ్ ఎలో. అది ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆ ఈవినింగ్, ఆ సాయంత్రం పూట ఎంత బాగుంది. ఒకసారి రా మిత్రమా, ఆ బుక్స్ వదిలేసి నాతో పాటు రా, కమ్ విత్ మీ. నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ దెన్ బుక్స్, కమ్ విత్ మీ మై డియర్ ఫ్రెండ్ ని విలియం వర్డ్స్వర్త్ గారు తన స్నేహితుడిని బయటికి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాడు. థర్డ్ స్టాంజా. బుక్స్ ఇట్ ఈజ్ ఎ డల్ అండ్ ఎండ్లెస్ స్ట్రైవ్, come hear the woodland linnet, how sweet his music on my life. There is more of wisdom in it. This is the third stanza. Books it is dull and endless strife. బుక్స్ అనేవి, బుక్స్ చదవడం వల్ల నువ్వు డల్గా తయారవుతావు. అవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, కొత్త కొత్త బుక్స్ వస్తూనే ఉంటాయి. ఎండ్లెస్ స్ట్రైఫ్ వస్తూనే ఉంటాయి. బట్ కమ్ హియో విత్ వుడ్లాండ్ లినిట్. ఒకసారి నాతో పాటు బయటకు వచ్చి ఆ వుడ్లాండ్ లినిట్. ఇక్కడ వుడ్లాండ్ లినిట్ అనేది వన్ ఆఫ్ ద బర్డ్, ఒక పక్షి పేరు. ఏ స్మాల్ బ్రౌన్ అండ్ గ్రే బర్డ్, గ్రే కలర్లో ఉన్నటువంటి ఒక బర్డ్ అనమాట వుడ్లాండ్ లినిట్ అనేది. అది ఎంత చక్కగా పాడుతుందో చూడు వచ్చి బయటికి. హౌ స్వీట్ హీజ్ మ్యూజిక్. ఎంత అద్భుతంగా ఉంది. ఆన్ మై లైఫ్, ఇదిగో నా మీదొట్టు, నా జీవితం మీదొట్టు. దెర్ ఇస్ మోర్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఇట్. ఇదిగో నువ్వు చదువుతున్నవే బుక్స్, ఆ బుక్స్ కంటే, ఆ బుక్స్లో ఉన్నదానికంటే దెర్ ఇస్ మోర్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఇట్. ఇందులో ఆ వుడ్లాండ్ లినిట్ పాడేటువంటి పాటలో, లేకపోతే ఆ యొక్క రాగంలో మోర్ విజ్డమ్, చాలా విజ్డమ్ ఉంది. కమ్ విత్ మీ మై డియర్ ఫ్రెండ్ అని తన స్నేహితుడిని ఇన్వైట్ చేస్తున్నాడు విలియం వర్డ్స్వర్త్ గారు. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 3 స్టాంజెస్ని డిస్క్రైబ్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ స్టాంజెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I hope you understand. Thank you very much.